అంటే ఈ జియో 46 వల్ల నష్టం ఎవరికి జరిగింది సార్? అంటే ఎలాంటి టైప్ ఆఫ్ స్టూడెంట్స్‌కి జరిగిందని మీరు అనుకుంటున్నారు? గ్రామీణ ప్రాంత విద్యార్థులకు అన్యాయం జరిగింది. గ్రామీణ ప్రాంత విద్యార్థులకి ముమ్మాటికి అన్యాయం జరిగింది. వాడికి అంటే ఇప్పుడు ఒక మహబూబ్ నగర్ జిల్లా, నారాయణపేట జిల్లా వాడికి 130 మార్కులు వచ్చిన ఉద్యోగం రాదు. హైదరాబాద్ నోడికి 80 మార్కులకు ఉద్యోగం వస్తుంది. హైదరాబాద్లో అక్షరాస్యత ఎక్కువ ఉందా, లేదంటే మరి నారాయణపేటలో ఎక్కువ ఉందా చెప్పండి? నారాయణపేట అనేది అత్యధిక తక్కువ ఉన్న అక్షరాస్యత, తక్కువ ఉన్న అక్షరాస్యత కానీ 130 మార్కులకు ఉద్యోగం వస్తుంది. హైదరాబాద్లో 80% పైన అక్షరాస్యత కానీ ఏమో 80 మార్కులకు ఉద్యోగం, 60 మార్కులకు ఉద్యోగం, 55 మార్కులకు ఉద్యోగాలు వస్తున్నాయి. కాబట్టి జీవో నెంబర్ 46 ముమ్మాటికి తప్పు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది. రాబోయే నోటిఫికేషన్ ఇలాంటి జీవోలు రాకుండా ముందస్తుగానే మేము ఫైట్ చేసి అవి ఆపడానికి ప్రయత్నం చేస్తాం. ఈసారి మాత్రం 2 వర్గాల విద్యార్థులకు న్యాయం జరిగితేనే ఈ యొక్క సమస్య అనేది పరిష్కారం అయితే నేను భావిస్తా ఉన్నాను. అది కాకుండా ఇప్పుడు మనం చూసుకున్నా కూడా ఎలక్షన్స్ మూమెంట్ లో ఎలా జరిగింది అని అంటే మాత్రము మొత్తం కాంగ్రెస్ వాళ్ళని జియో 46 వాళ్ళు గతంలోనే కలిసి ఎప్పుడంటే ప్రచారం చేస్తున్నప్పుడే కలిసి ప్రతి కాంగ్రెస్ లీడర్ వెనకాల ఈ జియో 46 వాళ్ళ ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో, ఎవరైతే నిరుద్యోగులు వాళ్ళందరూ వాళ్ళ వెనకాల నడిచి మరి దగ్గరుండి గెలిపించామని కూడా వాళ్ళు అంటున్నారు. మరి అన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చెప్పినట్టు కూడా వాళ్ళ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. ఎలా అనంటే ఖచ్చితంగా మేము చేస్తే ఖచ్చితంగా మేమైతే ఎప్పుడైతే మేము సీఎంగా లేకపోతే మాది వస్తుందో, మా పార్టీ అనేది ఎప్పుడైతే వస్తుందో అప్పుడు పరిపాలనకు ఎప్పుడైతే వస్తుందో మేము ఖచ్చితంగా చేస్తామని చెప్పారు. సో ఇప్పటిదాకా కాంగ్రెస్ అయితే జస్ట్ వాళ్ళకి ఏమైనా వీళ్ళు వెళ్ళి కలిసినా కూడా చేస్తాం అని అంటున్నారు కానీ ఇంకా చెయ్యలేదు. ఇంకా సో నెక్స్ట్ ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి? అంటే కంపల్సరీగా గవర్నమెంట్ సంబంధించి ముఖ్య నేతలందరినీ కలిసిరు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఇలా మంత్రులు ఉన్నటువంటి ఆయన పోటీ చేసే అభ్యర్థులు అందరూ వినతి పత్రాలు ఇస్తే మేము అధికారంలోకి వస్తే జీవో నెంబర్ 46 ఇంప్లిమెంట్ చెయ్యము, మీకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. హామీ ఇచ్చారు కాబట్టి అమలు చేయాలి. ఇది ఒక్కటే కాదు, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. జీవో నెంబర్ 46 పైన వీళ్ళు హామీ ఇచ్చినారు. ప్రైవేట్ రంగంలో 70% రిజర్వేషన్ ఇస్తామని చెప్పారు. ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి జీవో నెంబర్ 46కి ఈ ప్రభుత్వం న్యాయం చెయ్యాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. మీరు ఎన్నికల్లో హామీ ఇచ్చారు, నిలబెట్టుకోవాల్సిందే. కానీ ఎన్నికల్లో హామీ ఇచ్చి నిలబెట్టుకున్నారు, అది నిలబెట్టుకుంటారు అనేది తర్వాత. కానీ ఇప్పుడు ఎలాగైతే ఇప్పుడు వచ్చిన వాళ్ళు జియో 46 కింద అయితే కొంతమందికి జాబ్లు ఆల్రెడీ వచ్చే ఉంటాయి. వాళ్ళు అనుకుంటున్నారు మాకు జాబులు వచ్చినాయి కదా అని. సో ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? అందుకే నేను ఏమంటున్నానంటే వాళ్ళకి ఈ ఒక్క నోటిఫికేషన్కి వాళ్ళకి రిజల్ట్ ఆల్రెడీ వచ్చింది కాబట్టి వాళ్ళకి ఇవ్వాలి. ఇప్పుడు 5,000 ఉద్యోగాలు ఉన్నాయి. టీఎస్పీసీ కానిస్టేబుల్ సంబంధించి 5,000 ఉద్యోగాలు ఉన్నాయి. 5,000 ఉద్యోగాలలో మెరిట్ లిస్టు మొత్తం తీసేసి ఇక్కడ ఎవరైతే ఉద్యోగాలు కోల్పోతున్నారో ఆల్రెడీ లిస్టులో వచ్చారు కదా, తక్కువ మార్కులతో ఉద్యోగాలు పొందినటువంటి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరూ కంప్లైంట్ చేయాలి. చేసి సమస్య పరిష్కారం అవుతుంది. అంటే 5,000 ఉద్యోగాలలో టోటల్గా మెరిట్ ఆధారంగా లిస్ట్ తీయాలి. అయితే ఆల్రెడీ ఈ లిస్టులో ఉన్నటువంటి పేర్లు ఉన్నాయి కదా, ఆ లిస్టులో ఉన్న పేర్లు అందరికి ఉద్యోగాలు ఇచ్చేస్తే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. అట్లా చేయాలంటే 2,000 నుంచి 2,500 ఉద్యోగాల వరకు కొత్తగా సృష్టించి 15,600 ఉద్యోగాలతో పాటుగా మరొక 2 నుంచి 2,500 ఉద్యోగాలు కొత్తగా సృష్టిస్తే ఆల్రెడీ బ్యాక్లాగ్ ఉద్యోగాలు ఉన్నాయి. పోయినసారి సుప్రీంకోర్టు దాకా ఆగిపోయినటువంటి దాదాపు 1,300 ఉద్యోగాలు మిగిలిపోయినాయి. ఆ ఉద్యోగాలు బ్యాక్లాగ్ ఉద్యోగాలు అన్నీ కలిపితే సమస్య పరిష్కారం అయితే దొరుకుతుంది. దానిపైన ప్రభుత్వం ముఖ్యంగా ముఖ్యమంత్రి లాంటి వాళ్ళే ఈ సబ్జెక్టు పైన ఈ అంశం పైన నిర్ణయం తీసుకునే అధికారం కలిగి ఉంటుంది. వాళ్ళు నిర్ణయం తీసుకుంటారని నేను భావిస్తా ఉన్నా. ఇప్పుడు మనం ఇది చూసుకున్నా కూడా తర్వాత వాళ్ళైతే కోర్టులో కేసేసి మరి ఇప్పుడు ఏం జరిగిందనంటే మళ్ళీ కోర్టు ఆర్డర్స్ అయితే ఇచ్చింది. ఇంకొక 4 మార్కులు ఏవైతే ఉన్నాయో అవి క్వశ్చన్స్ అవి క్యాన్సిల్ చేసుకొని మళ్ళీ రిజల్ట్ ఇవ్వమని అయితే చెప్పారు వాళ్ళు. 4 క్వశ్చన్లు కాదు, 4 క్వశ్చన్లతో పాటుగా మరికొంతమంది న్యాయవాదులు ఏదైతే రేజ్ చేసినటువంటి అంశాలపైన మొత్తంగా 13 క్వశ్చన్లు ఉన్నాయి. 4 క్వశ్చన్ల పంచాయతీ అనుకుంటే 13 క్వశ్చన్ల పంచాయతీ పోయింది. ఆ 13 క్వశ్చన్లతోని ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్లతోని ఒక కమిటీ ఏర్పాటు చేయమని చెప్పారు. ఆ కమిటీ బహుశా నాకు తెలిసి ఏర్పాటు అయి ఉంటుంది. ఆ కమిటీ నిర్ణయం మేరకు ఆ 13 క్వశ్చన్లు తప్ప రైటా ఏదో వాళ్ళైతే ఫైనల్ చెప్తారో ఆ ఫైనల్ ప్రకారం మళ్ళీ రిజల్ట్ అనేది మారుతుంది. దాంట్లో కొంతమంది ఆల్రెడీ లిస్టులో పేర్లు ఉన్న వాళ్ళు మాయం కావచ్చు, కొత్త వాళ్ళు వచ్చి యాడ్ కావచ్చు, ఇలాంటి జరగడానికి అవకాశం ఉంది. రిజల్ట్ మాత్రం ఈ 13 క్వశ్చన్ల పైన ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్లు తీసుకున్న నిర్ణయాలపైన ఇది ఆధారపడి ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ రిజల్ట్ వల్ల మళ్ళీ ఇప్పుడు వచ్చింది అని అనుకున్నారు, జాబ్ వచ్చింది అనుకున్న వాళ్ళ పరిస్థితి ఇప్పుడు చూసుకుంటే తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత చూసుకుంటే వాళ్ళ పేరుండే అప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉండబోతుంది? దీనిపైన ఇక ప్రభుత్వమే లీగల్ వ్యవస్థ దాన్ని ఏర్పాటు చేసి మెరిట్ లిస్టు అంటే ఫస్ట్ ఈ 13 క్వశ్చన్లకు సంబంధించినటువంటి పంచాయతీ తేలవాలి. ఫస్ట్ తెలిసి అసలు ఎవరైతే తేలుతున్నారో వాళ్ళు తేలుతారు. వాళ్ళు తేలిన తర్వాత జీవో నెంబర్ 46 సంబంధించిన అంశాన్ని పరిశీలన చేస్తే 2 పరిష్కారం కావడానికి అవకాశం. ఫస్ట్ అయితే ఈ 13 క్వశ్చన్ల పైన కరెక్టా రాంగా రైట్ అనే ఒక నేపథ్యంలో తీసుకున్న తర్వాతనే మళ్ళీ దానిపైన చేయాల్సి వస్తుంది. అది
సో సార్ ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఎలాగో వాళ్ళు రిజల్ట్ చేయమన్నారు కాబట్టి ఇంకెన్ని డేస్ పట్టొచ్చు మనకు రిజల్ట్ వాళ్ళు రావడానికి? ఏమన్నారు 4 వారాలు టైం ఇచ్చారు. ఆల్రెడీ ఒక 10 రోజులు గడిచిపోయింది. ఇంక 20 రోజులు ఉంది. దాదాపుగా ఇంకొక 10 రోజులలో ఈ సమస్య పరిష్కారం దొరకవచ్చు. అయితే ఇంకొక 10 రోజులలో అయితే ఈ సమస్యకంటూ 4 వారాలు అయితే కోర్టు అయితే టైం ఇచ్చింది. 4 వారాల లోపు చేయమని చెప్పింది. అది ఎప్పుడైనా కావచ్చు. ఓకే సార్. ఇంకా మనం నెక్స్ట్ చూసుకున్నా కూడా ఫర్దర్‌గా ఇప్పుడు గ్రూప్ 1 కానియండి, గ్రూప్ 2 కానియండి, బయట ప్రచారం ఏమని నడుస్తుందని అంటే ఒకటి సిలబస్ చేంజ్ అయిందని అంటున్నారు. చేంజ్ సెకండ్ చేయాలంటున్నారు. చేంజ్ కాదు. ఓకే. చేంజ్ ఉమ్. సరే చేంజ్ చెయ్యాలి అని, తర్వాత ఇంటర్వ్యూ ఒకటి పెట్టాలని కూడా చాలా వరకు అంటే ఇంటర్వ్యూస్ పెడుతున్నారు అని చెప్పి వాళ్ళు అయితే ఒక ప్రచారం అయితే వస్తుంది. అది ఎంతవరకు నిజం సార్? ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జామ్స్ ప్రాసెస్ మొదలైనాయి. గ్రూప్ 1 2 సార్లు ఫిలిమ్స్ రాశాము. రాసిన తర్వాత మెయిన్స్ దశలో అయిపోయింది. కాబట్టి ఈ దశలో మళ్ళా కొత్తగా ఇంటర్వ్యూలు పెట్టడం కానీ, సిలబస్ చేంజ్ చేయడం కానీ, ఎగ్జామ్ విధానంలో చేంజ్ చేయడం కానీ ఏది కూడా చేయడానికి వీల్లేదు. ఎందుకంటే గతంలో ఆ ప్యాటర్న్కి అనుగుణంగా మన ప్రిపరేషన్ అనేది కొనసాగినప్పుడు మధ్యలో ఇప్పుడు ఇంటర్వ్యూలు పెడతాం. మధ్యలో నువ్వు కావాలంటే ఈ నోటిఫికేషన్ అయిపోయాక సెకండ్ నోటిఫికేషన్కి దానికి ఒక కమిటీ ఏర్పాటు చేసి అవసరమా కాదా విద్యార్థుల యొక్క అభిప్రాయాలు కూడా తీసుకోవాలి. అంటే విద్యార్థుల అభిప్రాయాలు ఏం తీసుకోవాలంటే ఇక్కడ ఒక న్యాయబద్ధంగా నిర్వహిస్తారనే ఒక నమ్మకాలు ప్రభుత్వాలు కోల్పోతున్నాయి. అమ్ముకుంటున్నారు, ఒక ప్రచారం జరుగుతుంది. ఇక్కడ ఇంటర్వ్యూలలో ప్రభావితం చేసినటువంటి ఒక ప్రచారం జరిగే దాన్ని తొలగించిన తర్వాత ఈ నోటిఫికేషన్లు ఇచ్చారు. కాబట్టి ఈ నోటిఫికేషన్లు ప్రజెంట్ ఉన్నటువంటి గ్రూప్ 2 కానీ, ప్రజెంట్ ఉన్నటువంటి గ్రూప్ 1 కానీ, గ్రూప్ 3 సంబంధించిన కానీ ఎలాంటి విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడానికి వీల్లేదు. మీరు తీసుకోవాల్సిన నిర్ణయాలు ఏంటంటే టీఎస్పీసీ ప్రక్షాళన చేయడమే. చైర్మన్ను మార్చడం, సభ్యుల్ని మార్చడం, లీగల్ టీంను ఏర్పాటు చేసుకోవడం, టెక్నికల్ టీంను ఏర్పాటు చేసుకోవడం, ఆ యొక్క టీఎస్పీసీలో ఉన్నటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరిని తొలగించి పర్మనెంట్ ఉద్యోగులను తీసుకొని పకడ్బందీగా ఎగ్జామ్ నిర్వహించడం. బయోమెట్రిక్ విధానంలో ఏ ఒక్క అభ్యర్థి కూడా అన్యాయం జరగదు. ఉన్నటువంటి పోస్టులు 503 ఉన్నటువంటి గ్రూప్ 1లో, 783 ఉన్నటువంటి గ్రూప్ 2లో, 1300 పైన ఉన్నటువంటి గ్రూప్ 3లో వాటికి అదనంగా మీకు శాతనైతే గవర్నమెంట్కి శాతనైతే పోస్టు కలపండి. పోస్టు కలిపి ఎక్కువ మంది విద్యార్థులు న్యాయం చేయండి. కానీ ఈ దశలో ఇంటర్వ్యూపై జోక్యం చేసుకోవడం, సిలబస్ మారుతుందనడం, ప్యాటర్న్ మారుతుందనడం అనేది కొంతమంది సృష్టిస్తున్నటువంటి ఒక ప్రచారం మాత్రమే. ఎందుకంటే అక్కడ చైర్మన్ లేడు, సభ్యులు లేరు, ఎవరు లేకుండా ఇది ఎట్లా చేంజ్ అవుతుంది? ఈ మధ్యలో వేస్తున్నట్టు పుకార్లన్నీ భావించవచ్చు కదా. కాబట్టి ఇలాంటి పుకార్లకు ఎలాంటి పరిస్థితులలో ఆస్కారం అనేది లేదు. ఇంటర్వ్యూలు పెడితే ఈ నోటిఫికేషన్ పెడితే ఎట్టి పరిస్థితులు ఒప్పుకునేది అయితే లేదు. సిలబస్ మార్చినా ఒప్పుకునేది లేదు. దాంతోపాటు ఏది మార్చినా కూడా ఒప్పుకోవడానికి వీల్లేదు. కాబట్టి మీకు న్యాయం జరిగితే ఎక్కువ పోస్టులు ఇవ్వండి, ఎక్కువ పోస్టులు ఇచ్చి న్యాయం చేయాలి. కానీ ఇప్పుడు ఈ మధ్యలో ఎందుకంటే ప్రిపేర్ అయి ఉన్నాం. గత 3 ఏళ్ళుగా గ్రూప్ 1కి అయితే 2015 నుంచి ఇప్పటిదాకా ప్రిపేర్ అయ్యే వాళ్ళు. ఈ దశలో మారిస్తే గందరగోళం గురవుతారు. కాబట్టి సిలబస్ కానీ ఏది కానీ మార్చొద్దని మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ మార్చే ప్రయత్నం చేసి అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే టీఆర్ఎస్ గవర్నమెంట్నే నిరుద్యోగులు కూల్చి కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకున్నాం. కాబట్టి ఇలాంటివి మధ్యలో ఎన్ని కొత్త నిర్ణయాలు తీసుకుంటే విద్యార్థి లోకం ఒప్పుకోదు. ఎగ్జామ్స్ అన్నీ అయిపోయిన తర్వాత మీరు ఫర్దర్గా ఇచ్చే కొత్త నోటిఫికేషన్ అలాంటి ఏమైనా ఇంప్లిమెంట్ చేయాలంటే అప్పుడు కమిటీ ఏర్పాటు చేసి న్యాయం తీసుకుంటారని మేము భావిస్తా ఉన్నాం.